కీర్తి ఒక డాక్టర్. వృత్తిపరంగా ఆమె ఎప్పుడూ బిజీగా ఉండేది. తనకు సంజన అనే కూతురు ఉంది. ఆమె ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. అయితే సంజన పుట్టిన 6 నెలల వయసు నుండి సంజనను ఇంట్లో పని మనిషి దగ్గర వదిలి కీర్తి హాస్పిటల్కి వెళ్ళేది డాక్టర్గా. అప్పుడు కీర్తి భర్త సురేష్ అనేవాడు, మనకిప్పుడు ఎందుకు నువ్వు ఇంతలా కష్టపడడం? పాపని చూసుకుంటూ ఇంట్లోనే ఉండు. నాకు వచ్చే జీతం సరిపోతుంది కదా. నువ్వు పాప బాగోగులు చూసుకుంటూ ఉండు. పాప కాస్త పెద్దదయ్యాక కావాలంటే అప్పుడు ఉద్యోగానికి వెళ్దువు గాని అన్నాడు సురేష్. దాంతో కీర్తికి ఎంతో కోపం వచ్చింది. నేను ఇంత చదువుకొని వంటింటి కుందేలులాగా ఉంటూ పిల్లల్ని చూసుకుని బ్రతకాలి అంతేనా? ఛ, మీరు కూడా ఇలా ఆలోచిస్తారు అనుకోలేదు. నేను ఎంతో మోడర్న్గా ఆలోచిస్తారు మీరు అనుకున్నాను. ఇవాళ రేపు భార్యాభర్తలు ఇద్దరూ సమానమే. వారిరువురు సంపాదిస్తేనే ఇల్లు గడుస్తుంది. కానీ మీరంటున్నారు నేను సంపాదించకున్నా కూడా ఇల్లు గడుస్తుంది అని. అయినా కూడా నా సొంత కాళ్ళపై నేను నిలబడాలి అని ఎంతో కష్టపడి చదువుకున్నాను. ఇప్పుడు నేను ఇంట్లో కూర్చుంటే నా చదువు వృధా కాదా? నా చదువుకి నేను ఇచ్చే గౌరవం ఏముంటుంది? అయినా మన పాపని చూసుకోవడానికి నేనే ఎందుకు? ఎవరైనా పని మనిషిని పెడితే ఆమె చూసుకుంటుంది కదా. అప్పుడు నేను ఉద్యోగానికి వెళ్తాను. మన ఇద్దరి శాలరీస్తో మన లైఫ్ ఇంకా బాగుంటుంది కదా. పైగా నా చదువుకు ఒక సార్థకత కూడా ఉంటుంది అని చెప్పి సురేష్ని కీర్తి ఒప్పించింది. తమ కూతురు సంజనను చూసుకోవడానికి ఒక పని మనిషిని పెట్టుకున్నారు వాళ్ళు తమ ఇంట్లో. మొదట్లో కీర్తి హాస్పిటల్ నుండి వచ్చాక తన పాప సంజనతో ఆడుకుంటూ ఉండేది. తర్వాత తను ఎంతో బిజీ అయిపోయింది. ఇప్పుడు కీర్తికి చాలా రోజుల నుండి నైట్ డ్యూటీ ఉంటుంది. దాంతో ఆమె నైట్ అంతా డ్యూటీ చేసి వచ్చి ఉదయం 6 గంటలకు ఇంటికి వచ్చేది. నిద్ర కోసం ఆమె 6 గంటలకు రాగానే చాలా టైర్డ్ అయిపోయేది. అలాగే పడుకుండిపోయేది. తర్వాత ఏ 9-10 గంటలకో లేచేది. అంతలోపు కీర్తి భర్త మరియు తన కూతురు సంజన రెడీ అయ్యి, సంజన కాలేజ్కి, కీర్తి భర్త సురేష్ తన ఆఫీస్కి వెళ్ళిపోయేవాళ్ళు. అలా 10 గంటలకు లేచిన కీర్తి ఫ్రెష్ అప్ అయి టిఫిన్ చేసి కాసేపు న్యూస్ చూసి ఏదైనా వర్క్ ఉంటే చేసుకునేది. సాయంత్రం సమయంలో తాను ఖాళీగా ఉండడం ఎందుకు అని ఇంటి దగ్గరే ఒక చిన్న షట్టర్లో 6 నుండి రాత్రి 9 గంటల వరకు పేషెంట్స్కి ట్రీట్మెంట్ చేసేది అదనపు ఇన్కమ్ కోసం. ఆ తర్వాత 9 గంటలకు వచ్చి కూతురు భర్తతో కలిసి డిన్నర్ చేసి తన నైట్ డ్యూటీ కోసం హాస్పిటల్కి వెళ్ళేది. కీర్తి, నువ్వు ఈ మధ్య చాలా బిజీ అయిపోయావు. మాతో ఎక్కువ టైం స్పెండ్ చేయడం లేకున్నావు అని సురేష్ అనగా చిరునవ్వు నవ్వేది కీర్తి. తప్పదు కదా అండి, ఈ టైంలో చేసుకోకుంటే మరి ఇంకెప్పుడు చేసుకుంటాం? మన భవిష్యత్తు కోసమే కదా. మరేం పర్వాలేదు, కొన్ని రోజులే కదా నైట్ షిఫ్ట్ అంటూ ఉండేది. అయితే ఈ మధ్యనే అనుకోని సంఘటనలతో చాలా ఆలోచనల్లో పడిపోయింది కీర్తి. ఎందుకంటే పని మనిషి మాటిమాటికి చెబుతూ ఉంది, అమ్మగారు, మీరు చేసిన దానికి నేను శిక్ష అనుభవించాల్సి వస్తుంది. దయచేసి మీరు రాత్రిపూట నైట్ డ్యూటీకి వెళ్ళకండి అనేది. అలా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయేది. నైట్ డ్యూటీకి వెళ్తున్నప్పటి నుంచి కీర్తి పని మనిషిని తన కూతురికి తోడుగా ఇంట్లో ఉండమని, దానికి డబ్బులు ఇస్తాను అని చెప్పింది. ఆ పని మనిషికి భర్త లేడు. 2 కొడుకులు ఉన్నారు. ఆ 2 కొడుకులు గవర్నమెంట్ కాలేజీలో చదువుతున్నారు. సంజనకు తోడుగా ఆ పని మనిషి రాత్రిళ్ళు సంజన దగ్గర ఉంటుంది. కానీ ఈ మధ్యలో ఊరికే ఆ పని మనిషి కీర్తికి కంప్లైంట్ చేస్తూ ఉంది. మేడం, మీరు దయచేసి రాత్రి డ్యూటీలు చేయడం మానేయండి అని తొందరగా చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయేది ఆ పని మనిషి. కీర్తికప్పుడు అనుమానం మొదలైంది. ఎందుకు తను ఇలా మాట్లాడుతుంది? ఎందుకు ఇలా అంటుంది? ఎందుకు ఇలా నువ్వు అంటున్నావు అని ఆ పని మనిషిని అడిగితే తను ఏమీ చెప్పకుండా అటు నుంచి తొందరగా వెళ్ళిపోతుంది. అసలు ఏం జరుగుతుంది? నేను నైట్ టైంలో ఇంట్లో లేనప్పుడు రహస్యం ఏంటి తెలుసుకోవాలి అనుకుంది కీర్తి. అలా ఆలోచిస్తూ కీర్తి కూర్చుంది. ఆ రోజు ఆ పని మనిషిని ఎలాగైనా అడగాలి, అసలు ఏం జరుగుతుంది ఆ ఇంట్లో నేను రాత్రిలో లేనప్పుడు. ఎందుకు తను అలా మాట్లాడుతుంది? తను ఎందుకు అలా చెప్పడం లేదు? ఈరోజు ఎలాగైనా తనను అడిగి తెలుసుకోవాలి అసలు నిజం ఏంటి అని తన ఛాంబర్లో, హాస్పిటల్లోని తన ఛాంబర్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంది కీర్తి. మనసంతా ఇంటిపైననే, ఆ పని మనిషి చెప్పిన మాటలపైననే ఉంది కీర్తికి. ఇంతలోనే ఒక మహిళ కీర్తి ఛాంబర్లోకి వచ్చింది. అప్పుడు కీర్తి అడిగింది, ఏంటి చెప్పు నీ ప్రాబ్లం అని. ఆమె వెంటనే తన చేతిలో ఉన్న ఫోన్తో కీర్తిని ఒక ఫోటో తీసుకొని అటు నుంచి హడావిడిగా వెళ్ళిపోయింది. అంతే, ఏమీ మాట్లాడలేదు. ఆ హఠాత్ పరిణామానికి కీర్తి ఎంతో షాక్ అయింది. ఎవరు ఆవిడ? ఎందుకు నా ఫోటో తీసుకుంది? అసలు ఫోటోతో ఏం చేయనుంది? ఏమీ అర్థం కాలేదు తనకి. తన వెంట పరిగెత్తింది కీర్తి.
తనను వెంబడించింది అసలు ఎందుకు ఫోటో తీసుకుందో తెలుసుకోవడానికి. కానీ కీర్తి ఆమెను అందుకోలేకపోయింది. కీర్తి బయటికి వెళ్లేలోపే ఆ మహిళ ఎటో వెళ్ళిపోయింది. కీర్తికి అసలు ఏమీ అర్థం కావడం లేదు. ఏంటి, ఏం జరుగుతుంది నాకు? ఈరోజు నేను నైట్ డ్యూటీకి వచ్చాను, కానీ నా మనసంతా ఇంటిపైననే ఉంది. ఇంతలో ఈ మహిళ ఎవరో వచ్చి నా ఫోటోని తీసుకుని వెళ్ళింది. నేను ఇక రేపటి నుంచి నైట్ డ్యూటీస్ చేయను, కాస్త డబ్బులు తక్కువైనా సరే డే టైం డ్యూటీ చేస్తాను అని ఖచ్చితంగా చెప్తాను. అందుకు ఈ హాస్పిటల్ వాళ్ళు ఒప్పుకుంటే ఓకే, లేదంటే వేరే హాస్పిటల్కి వెళ్తాను. అసలు ఆ పని మనిషి ఎందుకు రాత్రిళ్ళు అక్కడే ఉండమంటుంది? అసలు రాత్రిళ్ళు ఎందుకు ఆమె అంతలా భయపడిపోతుంది? పైగా నేను చేసిన దానికి ఆమె శిక్షను అనుభవిస్తున్నాను అని చెబుతుంది ఏంటి? పైగా ఈ మహిళ ఎవరో ఫోటో తీసుకుని వెళ్ళింది అంటూ ఆలోచిస్తూ ఉండగా ఆ ఆలోచనలతో ఆమెకు బుర్ర వేడెక్కిపోయింది. తీవ్రంగా వేడెక్కిన ఆమె బుర్రకు హెడేక్ రావడం మొదలయ్యింది. దాంతో అక్కడ ఉండలేక డాక్టర్స్కి చెప్పి ఇంటికి వెళ్తున్నాను అని అక్కడి నుంచి బయలుదేరింది తన ఇంటికి. ఇంతలో తన భర్త ఒక హాస్పిటల్లోకి వెళ్లడం గమనించింది కీర్తి. తన ఎంతో షాక్ అయింది. ఏంటి, తన భర్త హాస్పిటల్కి వెళ్తున్నాడు? తనకు ఏదైనా ప్రాబ్లమా? ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంటే డాక్టర్ని నేను కదా, నాకు చెప్పాలి కదా. నాకు చెప్పకూడని ప్రాబ్లం తనకు ఏముంది? ఎందుకు ఇంత రాత్రి హాస్పిటల్కి వచ్చాడు అని గాబరాగా తన కారు దిగి తన భర్త వెళ్ళిన హాస్పిటల్లోనికి వెళ్ళింది. అక్కడ తన భర్త అక్కడున్న డాక్టర్తో మాట్లాడుతూ ఆ డాక్టర్కి డబ్బులు ఇచ్చాడు. అక్కడున్న ఆ డాక్టర్ని చూసి మతిపోయింది కీర్తికి. ఎందుకంటే ఆ డాక్టర్ మరెవరో కాదు, తనని ఫోటో తీసుకున్న ఆ మహిళే. అది చూసి కీర్తికి ఏమీ అర్థం కాలేదు. అసలు తన వెనక ఏం జరుగుతుంది? తనపై ఏదో కుట్ర జరుగుతుంది అనిపించింది కీర్తికి. తన భర్త ఆమెకు ఎందుకు డబ్బులు ఇచ్చాడు? ఆవిడ నా ఫోటోని ఎందుకు తీసుకుంది అని ఆలోచిస్తూ ఉంది. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో కీర్తికి వినపడడం లేదు. అలా మాట్లాడి ఆమెకు డబ్బులు ఇచ్చాడు సురేష్. కానీ ట్రీట్మెంట్ ఏదీ తీసుకోలేదు, ప్రిస్క్రిప్షను రాసుకోలేదు. మరి ఎందుకు ఆ డాక్టర్కి డబ్బులు ఇచ్చాడు? కీర్తికి ఏమీ అర్థం కాలేదు. తన భర్త ఆ హాస్పిటల్ నుండి వెళ్ళిపోయాడు. అప్పుడు ఆ డాక్టర్ ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతుంది. కీర్తి అనుకుంది ఇప్పుడు నేను నేరుగా ఆ మహిళ దగ్గరికి వెళ్ళి అసలు తను ఎవరు, ఎందుకు తన భర్త దగ్గర డబ్బులు తీసుకుంది, పైగా ఎందుకు తన దగ్గరికి ట్రీట్మెంట్ కోసం వచ్చినట్టుగా నటించి తన ఫోటోని తీసుకుని వెళ్ళింది అని అడగాలనుకుంది. కానీ అప్పుడే బయట నుంచి వచ్చిన ఓ వ్యక్తి హడావిడిగా రావడాన్ని గమనించింది కీర్తి. ఆ మహిళను చూసి కీర్తి ఇంకా షాక్ అయింది. ఆ మహిళ మరెవరో కాదు, తన ఇంట్లో పనిచేసే పని మనిషి ఇక్కడ ఎందుకు వచ్చింది? ఇప్పుడు అనుకుంటూ ఉండగానే ఆ పని మనిషి ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. ఆ డాక్టర్ తన దగ్గర ఉన్న డబ్బులో నుంచి కొన్ని డబ్బులను ఆ పని మనిషికి ఇచ్చింది. అదంతా చూసిన కీర్తికి అసలు ఏమీ అర్థం కావడం లేదు. నా వెనక పని మనిషి, మా ఆయన, ఈ డాక్టర్ ముగ్గురు కలిసి ఏం చేస్తున్నారో తెలియడం లేదు. ఈ డాక్టర్తో వాదించి ఇప్పుడు నాకు టైం వేస్ట్ చేసుకోవడం కన్నా ముందుగా ఇంటికి వెళ్తాను. అక్కడ అసలు ఏం జరుగుతుంది? నా కూతురు పట్ల ఏదైనా అన్యాయం జరుగుతుందా, లేదా నా పట్ల ఏదైనా కుట్ర జరుగుతుందా? మా ఆయన, పని మనిషి ఇద్దరూ కలిసి మాకు అన్యాయం చేస్తున్నారా? అసలు ఏం అన్యాయం చేస్తున్నారు? ఏమీ అర్థం కావడం లేదు తనకి. వెంటనే కీర్తి తన ఇంటికి బయలుదేరింది. ఇంటికి వెళ్ళి తన భర్త దగ్గరికి వెళ్ళాలనుకుంది మాట్లాడడానికి. కానీ తన భర్త ఇంకా ఇంటికి రాలేడు అని తనకు తెలిసింది. ఎందుకంటే తన భర్త కారు ఇంటి దగ్గర లేదు. అప్పుడు గుర్తుకు వచ్చింది కీర్తికి. తన భర్త ముందే చెప్పాడు, తను ఈరోజు నైట్కి ఆఫీస్ పని మీద టూర్కి వెళ్తున్నాను, రావడానికి 2-3 రోజులు పడుతుంది అని. కాబట్టి అతను ఇంకా ఇంటికి రాలేడా? నిజంగానే టూర్కి వెళ్ళిపోయాడా? మరి ఇందాక హాస్పిటల్లోనే కదా కనిపించాడు అని ఆలోచిస్తూ ఇంట్లోకి అడుగుపెట్టింది. పైన తన రూంలోకి వెళ్ళడానికి మెట్లు ఎక్కుతూ ఉండగా ఉన్నట్టుండి బాగా ఏడుపు చప్పుళ్ళు, అరుపులు వినిపించాయి తన కూతురి గది నుండి కీర్తికి. ఆ శబ్దాలు విని కంగారుగా తన కూతురికి ఏమైందో, ఏం చేస్తున్నారో అని పరిగెత్తుకుంటూ వెళ్ళింది కీర్తి. అక్కడ ఉన్న దృశ్యాన్ని చూసి తన కాళ్ళ కింద భూమి వణికినట్టుగా అయిపోయింది కీర్తికి. తన కూతురి చేతిలో కర్ర ఉంది. దాంతో పని మనిషిని చితకబాదుతుంది ఆ కూతురు. ఇందాక తనకు వినిపించిన ఆ అరుపులు, ఏడుపులు మరి ఎవరివో కాదు, ఆ పని మనిషివే. కీర్తి సంజనను చూస్తూ గట్టిగా అరిచింది. సంజన, ఎందుకు కొడుతున్నావామెనలాగా? ఏమైంది అని. కీర్తి రావడాన్ని చూసిన సంజన అలాగే నిలబడిపోయి ఉంది. ఆ పని మనిషి భయంతో వచ్చి కీర్తి వెనకాల నిలబడి ఏడుస్తూ ఉంది. అప్పుడు సంజన పని మనిషిని కొట్టడానికి కీర్తికి దగ్గరగా వస్తుంది. తను ఎంత తప్పించుకోవాలని చూసినా ఆ పని మనిషిని, అమ్మా, నువ్వు నా చేతిలో నుండి ఎలా తప్పించుకుంటావో నేను చూస్తాను అంటూ ఆ పని మనిషినే కొడుతూను ఉంది. కీర్తికప్పుడు ఏం అర్థం కాలేదు.
పని మనిషిని పట్టుకొని అమ్మ అంటుందేంటి, అయినా ఎంత చెప్పినా వినడం లేదేంటి, కొట్టొద్దు అంటే అనుకుని దాంతో కీర్తి తన దగ్గర ఉన్న ఒక ఇంజెక్షన్ని తన కూతురికి ఇచ్చింది. దాంతో సంజన నిద్రపోయింది. తనని అలా బెడ్పై పడుకోబెట్టి పని మనిషిని ఆ రూమ్లో నుండి బయటకు తీసుకొచ్చి ఆ డోర్ పెట్టేసింది కీర్తి. ఆ పని మనిషిని కంగారుగా అడిగింది కీర్తి. అసలేమైంది? నువ్వు ఏమన్నావు? సంజన నిన్ను ఎందుకలా కొడుతుంది? నువ్వు ఏం చేశావు నా కూతుర్ని? ఎందుకు తను అలా పిచ్చి పట్టిన దానిలా ప్రవర్తిస్తుంది? తను స్పృహలో ఆమె అస్సలు లేదు. నేనేం చెప్పినా తనకు వినిపించడం లేదు. ఎందుకని అంటూ అరిచింది కీర్తి. అప్పుడు ఆ పని మనిషి ఏడుస్తూ చెప్పింది, ఇదంతా మీ వలననే అమ్మగారు. మీరు చేసిన కర్మలకి మీ బదులు నేను అనుభవించాల్సి వస్తుంది శిక్షను అంటూ ఏడుస్తుంది. నేనేం చేశాను? అయినా నేను చేసిన ఏం పనులకు నువ్వు శిక్ష అనుభవిస్తున్నావు? అసలేం జరిగింది కరెక్ట్గా చెప్పు. నా కూతురికి ఏమైంది? తను ఎందుకలా ప్రవర్తిస్తుంది చెప్పు అంటూ బెదిరించింది కీర్తి. అప్పుడు ఆ పని మనిషి చెప్పింది, అమ్మా, నేను మీకు ఎన్నోసార్లు చెప్పాను, మీ కూతుర్ని చూసుకుంటూ ఉండండి, కాస్త నైట్ షిఫ్టులు మానేయండి అని. అప్పుడైనా మీకు మీ కూతురు గురించి తెలుస్తుంది అని. మీ కూతురు గత కొన్ని రోజులుగా ఇలాగే ప్రవర్తిస్తూ ఉంది. తల్లిదండ్రుల ప్రేమ ఏమాత్రం దక్కలేదు. దాంతో తను కాలేజీలో చెడు సావాసాలకు అలవాటు చేసుకుంది. డ్రగ్స్కి, తాగుడికి బానిస అయిపోయింది. దాంతోపాటు తమ తల్లిదండ్రులు తనకు చిన్నప్పటి నుంచి సమయాన్ని కేటాయించడం లేదు అని ఇతరులతో పోల్చుకుంటూ ఉంటుంది. అదంతా ఆమెలో చిన్నప్పటి నుండి పెరిగిపోయి సైకలాజికల్గా ఏదో డిప్రెషన్ వలన ప్రాబ్లం వచ్చిందంట. ఇలా రాత్రి టైంలో పడుకునేటప్పుడు ఆమె మందు తాగి కాస్త డ్రగ్స్ తీసుకుంటుంది. అలా తీసుకున్న సమయంలో నన్నే తల్లిలా భావించి మీపై ఉన్న కోపాన్ని నాపై చూపిస్తూ ఉంటుంది. తర్వాత ఉదయం లేచి నాకు సారీ చెప్పి డబ్బులు ఇస్తుంది. ఈ విషయాన్ని మా అమ్మకు నాన్నకు చెప్పకు, పొరపాటయింది. నాకు ఏదో ఫ్రస్ట్రేషన్లో అమ్మపైన కోపం నీపై తీర్చుకున్నాను అంతే. నీకు కావలసినంత డబ్బులు ఇస్తాను అని నా చేతిలో డబ్బులు పెట్టేది. పేదదాన్ని, ఆ డబ్బులు నాకు ఎంతో అవసరం పడతాయి. అందుకే నేను నో చెప్పలేదు. కానీ 2 రోజులు అలా దెబ్బలు తిన్నాక అర్థమైంది నాకు ఆమె పరిస్థితి రోజు రోజుకి చేయి దాటిపోతుంది అని. ఎప్పుడో ఒకసారి కాదు, ఇలా రోజు చేయడం ఆమెకు అలవాటుగా మారిపోతుంది అని నేను ఆమెను ఒకరోజు గట్టిగా వారించాను. నువ్వు ఇలాగే నన్ను కొడుతూ ఉంటే నేను మీ అమ్మకు చెబుతాను. నువ్వు ఇచ్చే డబ్బులు నాకు ఏమీ అవసరం లేదు. నువ్వు ఆ డ్రగ్స్ ఇంకా డ్రింక్ మానేయి అని చెప్పాను. దాంతో ఆమె పిచ్చి పట్టినట్లుగా ప్రవర్తిస్తుంది. నన్నే బెదిరించింది. ఈ విషయం నువ్వు ఎవరికైనా చెప్పావంటే నిన్ను చంపేస్తాను అని. తను అస్సలు మన లోకంలో లేదు అమ్మా. అందుకే నేను నీకు చెప్పలేకపోయేదానిని. ఒకరోజు ధైర్యం చేసి తను లేనప్పుడు నీకు చెప్పాలని చూశాను. కానీ నువ్వు ఫోన్లో బిజీగా ఉన్నావు. ఆ మాటలన్నీ విన్న కీర్తికి పిచ్చెక్కినట్టుగా అయిపోతుంది కీర్తికి. అప్పుడు కీర్తి అడిగింది, మరి మా వారు మరియు నువ్వు కలిసి మా వెనుక ఏం చేయాలనుకుంటున్నారు? ఆ మహిళ ఎవరు? నువ్వు ఇందాక ఆ మహిళ నుంచి డబ్బులు ఎందుకు తీసుకున్నావు? పైగా మా వారు ఆమెకు డబ్బులు ఎందుకు ఇచ్చారు? ఆ మహిళ నా ఫోటోని తీసుకుంది ఎందుకలాగా? అసలు ఇదంతా ఏంటి అడిగింది కీర్తి. అప్పుడు పని మనిషి చెప్పింది, మీరు ఎంత బిజీ అయిపోయారు. అందుకే మీ పాప ప్రవర్తిస్తున్న తీరుని ఒకరోజు నేను సార్కి చెప్పాను. తన కూతురు పరిస్థితి చూసి సార్ ఎంతో బాధపడ్డారు. వెంటనే తనని ఆ డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాము. ఆమె ఒక సైక్రియాటిస్ట్. ఆమె చెప్పింది, తల్లిదండ్రుల ప్రేమ ఆ పాపకు దక్కనందువలననే ఫ్రస్ట్రేషన్, డిప్రెషన్కి లోనై ఈ విధంగా ప్రవర్తిస్తుంది. తను కోలుకోవడానికి కాస్త సమయం పడుతుంది అని. సార్ అందుకే ట్రీట్మెంట్ చేసినందుకు ఆమెకు డబ్బులు ఇస్తున్నాడు. ఆ డాక్టర్ నాపై జాలిపడి నేను ఇంతలా దెబ్బలు తిన్నందుకు సార్ ఆమెకు ఫీజు ఇచ్చినప్పుడల్లా అందులో నుంచి కొన్ని డబ్బులు నాకు ఇచ్చింది. అంతే, అదే మీరు చూశారు అన్నది. అప్పుడు కీర్తి అడిగింది, మరి ఆ డాక్టర్ నా ఫోటోని ఎందుకు తీసుకుంది అన్నది. అదే మాట ఇందాక నేను వెళ్ళినప్పుడు డాక్టర్ కూడా చెప్పిందమ్మా. నేను మీ మేడంది ఫోటో తీసుకువచ్చాను అని. అది విని నేను కూడా షాక్ అయ్యాను. ఎందుకు డాక్టర్ మా మేడంది మీరెందుకు ఫోటో తీసుకువచ్చారు అని అడిగాను. అప్పుడు ఆమె చెప్పింది, మీ మేడంకి పిల్లల కంటే ఫ్యామిలీ కంటే ఉద్యోగమే ఎక్కువైపోయింది. తన ఇంట్లో ఏం జరుగుతుంది, తన పిల్లల ప్రవర్తన మనతో ఎలా ఉంటుంది అని ఆమెకు గమనించేంత సమయం కూడా లేకుండా పోయింది. అందుకే తనకు టెన్షన్ పెట్టాలి అనుకున్నాను. ఆమె ఫోటోని నేను హాస్పిటల్లో అటుగా వస్తున్నప్పుడు ఆవిడ అక్కడే ఉంటుందని తెలుసుకుని ఆమె ముందుకు ట్రీట్మెంట్ తీసుకోవాలి అనుకుంటున్నట్టుగా వెళ్ళి ఫోటో తీసుకువచ్చాను. దాంతో ఆమె టెన్షన్ పడిపోతూ ఉంది. అసలు ఏం జరుగుతుంది, ఎవరా మహిళ, ఎందుకు ఇలా ఫోటో తీసుకుంది అని ఆలోచిస్తూ
పనిపై ఎక్కువ శ్రద్ధ పెట్టలేక ఇంట్లో వచ్చి కూర్చుంది. అప్పుడు తన ఇంట్లో ఎటువంటి పరిస్థితి ఉంది అని తనకు తెలుస్తుంది. అందుకే అలా చేశాను అని ఆ డాక్టర్ చెప్పింది అని ఆ పని మనిషి చెప్పింది. అప్పుడు కీర్తి అడిగింది, ఇంత విషయం నా వెనకాల జరుగుతూ ఉంటే నాకు తెలియదేంటి? సార్ గాని నువ్వు గాని నాకు ఎందుకు ఈ విషయాన్ని తెలియజేయలేదు? ఇంత పెద్ద విషయాన్ని తెలియజేయకుండా మీరిద్దరూ ఎందుకు రహస్యంగా ఉంచారు? నేను ఉన్నాననుకున్నారా లేక చచ్చాననుకున్నారా ఒక అమ్మగా? అంటూ కోపంతో కూడిన బాధతో అరిచినంత పని చేసింది కీర్తి. అప్పుడు ఆ పని మనిషి చెప్పింది, అమ్మా, ఇందులో నా తప్పేమీ లేదు. నేను నీకు ఇది జరిగిన 2వ రోజు చెప్పాలనుకున్నాను. కానీ మీరు నా మాటలు వినేంత తీరికగా లేకుండా ఉన్నారు. బిజీగా ఉండిపోయారు. చేసేది లేక నేను అందుకే సార్కి చెప్పాను. అప్పుడు సార్ ఇదంతా విని నీకు చెప్పకమన్నారు. ఎందుకంటే తన కూతురు ప్రవర్తనకు కారణం తల్లిదండ్రులుగా తామే అని తెలిస్తే తను ఎంతో బాధపడుతుంది. ఆల్రెడీ కూతురు బాధతోనే తన ఆరోగ్యం ఇలా అయిపోయింది. ఇప్పుడు అటువంటి బాధతోనే నువ్వు కూడా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి నీకు కూడా ఏదైనా సైక్రియాటిక్ ప్రాబ్లం వస్తుందేమో అని సార్ భయపడిపోయి నన్ను నీకు చెప్పవద్దన్నారు. వీలు చూసుకొని తనే నీకు నెమ్మదిగా వివరిస్తాను అని చెప్పాడు సార్ అని ఆ పని మనిషి చెప్పింది. అప్పుడు కీర్తి ఎంతో విలపించింది. డబ్బు వ్యామోహంలో పడి తన వృత్తికి న్యాయం చేస్తున్నాను అనుకున్నాను, కానీ తల్లిగా తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించలేకపోతున్నాను అని గుర్తించలేకపోయాను. నా వలననే నా కూతురు ఇవాళ డిప్రెషన్కి లోనై ఇటువంటి పరిస్థితి వచ్చింది అంటూ బోరున విలపించింది. అంతే కదా, రాత్రనక పగలనక కష్టపడి తమ పిల్లలకు బంగారు భవిష్యత్తును ఇవ్వాలి అనుకుంటున్న తల్లిదండ్రులారా, ఒక్కసారి ఆలోచించండి. మీరు డబ్బే ప్రపంచంగా భావిస్తూ మీ పిల్లల్ని విస్మరిస్తే వాళ్ళు మిమ్మల్నే కాదు, ఈ ప్రపంచాన్ని విస్మరించి చెడు అలవాట్లకు బానిసై తమ లైఫ్ని తామే పాడు చేసుకుంటున్నారు. ఇందుకు గల కారణం పెంపకం మరియు బాధ్యతారాహిత్యం కాదంటారా? అందుకే లైఫ్లో ఎంత బిజీగా ఉన్నా పిల్లలతో సమయాన్ని గడుపుతూ వారికి సరియైన మార్గనిర్దేశకం చూపుతూ వారు తమ జీవితంలో ఒక బాధ్యతాయుతమైన భావి భారత పౌరులుగా మారడానికి వారికి మంచి విలువలను నేర్పిస్తూ పెంచడం కూడా మన బిజీ లైఫ్లో ఒక భాగమే కాదంటారా? ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.